నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శాంతి చర్చలు జరుగుతూ ఉన్నా చైనా తన కుటిల పన్నాగాన్ని ఏమాత్రం ఆపడం లేదు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇప్పుడు మరొక కొత్త ఆందోళనకరమైన నిజం బయటపడింది. మన కన్నుగప్పి మన భూభాగం పక్కనే డ్రాగన్ కంట్రీ ఒక అత్యంత ప్రమాదకరమైన ఆయుధ వ్యవస్థను మోహరించింది. శాటిలైట్ ఫోటోలు ఆ నిజాన్ని బట్టబయలు చేశాయి. అదేంటంటే తూర్పు లడఖ్లోని పాంగాంగో సరస్సు దగ్గర చైనా తన అత్యంత శక్తివంతమైన HQ-16 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించింది. ఇది మామూలు విషయం కాదు. ఈ వ్యవస్థతో చైనా ఏం చేయబోతోంది? దీని సామర్థ్యాలేంటి? దీని వెనుక ఉన్న కుట్రేంటి? నిజాలు దాచి కుట్రలు పన్నడానికి ఇది రాజకీయం కాదు, దేశ భద్రత, శాంతిని కోరుతూనే మన సరిహద్దులను పటిష్టంగా కాపాడుకోవాల్సిన కీలక సమయం ఇది. ఎందుకంటే శాటిలైట్ చిత్రాలు ఇప్పుడు భారత్కు పొంచి ఉన్న మరో పెను ప్రమాదాన్ని కళ్ల ముందు ఉంచాయి. ఫోటోలో HQ-16 టెల్ ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ ఉనికి కూడా స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం ఒక ఆయుధ మోహరింపు కాదు, భారతదేశంపై వ్యూహాత్మక ఒత్తిడి పెంచడానికి చైనా చేస్తున్న ఒక దుర్మార్గపు కుట్ర. అసలు ఈ HQ-16 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏమిటి? దాని సామర్థ్యాలేంటి? ఓసారి పరిశీలిస్తే HQ-16 అనేది మధ్యశ్రేణి ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. చైనా దీన్ని రష్యాకు చెందిన శక్తివంతమైన బుక్ సిస్టమ్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసింది. ఇది సాధారణ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాదు, అత్యంత ప్రమాదకరమైనది. ఈ వ్యవస్థ శత్రు విమానాలను 40 నుండి 70 కిలోమీటర్ల దూరం నుంచి ఛేదించగలదు. ఇది దాని మోడల్పై ఆధారపడి ఉంటుంది. అంటే మన భూభాగంపైకి వచ్చే ఏ వైమానిక లక్ష్యాన్నైనా అది చాలా దూరంలో ఉండగానే టార్గెట్ చేయగలదు. కేవలం ఒక టార్గెట్ ను మాత్రమే కాదు, ఇది ఒకేసారి మల్టీ టార్గెట్లను గుర్తించి వాటిని అడ్డుకోగలదు. ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, చివరికి కొన్ని రకాల ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్లను కూడా ఇది ధ్వంసం చేయగలదు. అత్యంత ఎత్తులో ఎగురుతున్న లక్ష్యాలను కూడా ట్రాక్ చేసి వాటిని నాశనం చేసే సామర్థ్యం దీనికుంది. HQ-16 క్షిపణులను మొబైల్ లాంచ్ ప్లాట్ఫామ్లపై అమర్చుతారు. దీనివల్ల దీన్ని చాలా వేగంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించి అవసరమైన చోట మోహరించవచ్చు. ఒక్కో ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ పై 4 మిసైల్స్ ఉంటాయి. ఇది 3D రాడర్ తో కూడి ఉంటుంది. ఇది లక్ష్యాలను ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది. అంటే మానవ ప్రమేయం లేకుండానే లక్ష్యాన్ని గుర్తించి మిసైల్ ను దానికి అనుగుణంగా నిర్దేశిస్తుంది. శత్రువులు తమ సిగ్నల్స్ ను జామ్ చేయడానికి ప్రయత్నించినా ఈ వ్యవస్థలో ఉన్న ECCM సామర్థ్యాల వల్ల వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి తన పనిని కొనసాగించగలదు. ఈ మిసైల్ లాంచింగ్ ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. ఆకస్మికంగా జరిగే వైమానిక దాడులకు వ్యతిరేకంగా ఇది తక్షణమే చర్య తీసుకోగలదు. అంతేకాదు, HQ-16 ను ఇతర రాడర్లు, కమాండ్ సెంటర్లు, ఇతర ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్లతో అనుసంధానం చేయవచ్చు. ఇదొక పెద్ద సమగ్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో భాగంగా పనిచేయగలదు. పాంగాంగ్ సరస్సు వద్ద ఈ HQ-16 వ్యవస్థను మోహరించడం భారత్పై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచడానికి చైనా చేస్తున్న ప్రయత్నంగానే భావించాలి. ఇది సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. భారత భద్రతా ఏజెన్సీలు ఈ పరిణామాలపై నిశితంగా దృష్టి సారించాయి. చైనా కవింపు చర్యలను నిరోధించడానికి భారత సైన్యం కూడా సిద్ధంగా ఉంది.